హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా పేదరికానికి 6 మెట్లు. అదేంటి, కోటీశ్వర్లు కావడం ఎలా, వ్యాపారంలో ఎదగడం ఎలా, ఉద్యోగాన్ని సంపాదించడం ఎలా, విజయానికి 7 మెట్లు అనేటువంటి విజయ సూత్రాన్ని విన్నాగానే పేదరికానికి 6 మెట్లు ఏంటి అనుకుంటున్నారా? చూడండి, మరి పేదలు కావాలని ఎవరు కోరుకోను, కానీ పేదరికానికి కూడా 6 మెట్లు ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే పేదలవ్వడం ఎలా అనేటువంటిది అనేవారు ఉంటారా అని చెప్పి పేదరికం మెట్లు ఎక్కాలనుకునేటువంటి వారు కూడా ఉంటాయండి కొన్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఈ పేదరికానికి 6 మెట్లలో మొదటి మెట్టు సామాజిక మాధ్యమాల్లో తలమునకలు కావడం అండి. మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు రోజంతా సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతూ యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ అనే తేడా లేకుండా ప్రతి యాప్ను అలసిపోయేదాకా చూస్తూ రోజువారీ డేటా పూర్తయినా కూడా అదనంగా చెల్లిస్తూ సమయాన్ని వృధా చేస్తూ అనవసరమైనటువంటి చెత్తను చూస్తూ అర్ధరాత్రుల వరకు ఫోనే ప్రపంచంగా బతుకు చుట్టుపక్కన ఏం జరుగుతున్నా మనకెందుకన్నా చందంగా ఉంటూ అనవసరమైనటువంటి అవసరమైనటువంటి సమాచారం కంటే పనికిరాని పోస్టులు, వాస్తవానికి దూరంగా ఉండే ఎవరూ ధృవీకరించని వార్తలను చూస్తూ ముఖ్యమైన పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇక పేదరికంలోనే మొదటి మెట్టుకు విజయవంతంగా ఎక్కేసినట్టేనట్టే ఈ సామాజిక మాధ్యమాల్లో తన మునకలైనట్లయితే. పేదరికంలో రెండో మెట్టు అండి, పేదరికానికి మంచి అలవాట్లకు దూరంగా అండి. ఇది చేస్తే జీవితం ఖచ్చితంగా బాగుపడుతుందని తెలిసినా కూడా అలాంటి అలవాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేరనీయకుండా చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి విస్మరించి కబుర్లతో కాలక్షేపం చేస్తూ మాటలు కోటలు దాటించి చేతలను గడప కూడా దాటకుండా పొద్దున్నే లేవడం, వ్యాయామం చేయడం వంటివి లేకుండా మనసును, ఆలోచనలను నియంత్రించే ధ్యానానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటూ శరీరానికి, మెదడుకు విశ్రాంతి అందించి నిద్రను తరిమి కొడుతూ పొదుపు, మదుపుల జోలికి వెళ్లకుండా అవి కేవలం సంపన్నులకు అనేటువంటి భ్రమలో బతికితే మనం పేదరికపు ప్రయాణం మరింత సులభమైనట్లే. పేదరికంలో ఇక మూడవదండి, జీవితాశయం గాలికి వదిలేటువంటి. జీవితం అనే ప్రయాణానికి ఎలాంటి గమ్యం పెట్టుకోకుండా నిద్ర లేవడం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మళ్ళీ ఈ వలయంలో చిక్కుని అసంతృప్తితో బతకడం అలవాటుగా మార్చుకునేటువంటి పరిస్థితి. జీవితంలో ఎదగాలి అనేటువంటి తాపత్రాన్ని పాతాళానికి తొక్కి మనల్ని ముందుకు నడిపించే ఎలాంటి ఆశయాన్ని పెట్టుకోకుండా లక్ష్య సాధనలో అనుకూలతలను పక్కకు పెట్టి చిన్న చిన్న ప్రతికూలతలను కూడా భూతద్దంలో చూసేటువంటి, విజేతలు కనిపిస్తే వారి పరిస్థితులు భిన్నమనో, డబ్బున్నవారనో, తల్లిదండ్రులు విద్యావంతులను సర్ది చెప్పుకొని వ్యక్తిగత వైఫల్యాలను సమర్థించుకుంటూ ఉంటామన్నది. లక్ష్య సాధనకు ప్రయత్నించకపోవడం, ప్రయత్నించిన మధ్యలోనే వదిలిపెట్టడం ముచ్చటగా మూడో మెట్టు ఇది అండి. పేదరికంలో ఇక 4వ మెట్టు ఉంటుందండి, కంఫర్ట్ జోన్లోనే కడదాకా ఉంటారు. శ్రమ తక్కువ ఉండే పనులు, కొత్తగా ఆలోచించడం, అక్కరలేని పరిసరాలు, క్షణిక సంతృప్తినిచ్చే జీవన శైలి, ఇలా జీవితాన్ని కంఫర్ట్ జోన్ అనే గోడల మధ్య బంధించి సవాలు లేని జీవితానికి అలవాటు పడుతూ కొత్త పని చేయాలని అనేటువంటి ప్రతి సందర్భంలో వెనకడుగు వేయడం. ప్రాజెక్టులు కేటాయించిన, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగించిన నేను చేయలేను, నా వల్ల కాదు అని తప్పించుకుంటూ ఒంట్లో బాగోలేదనో, అత్యవసర పనులున్నాయనో అబద్ధాలు చెబుతూ కడుపులో చల్లగదలకుంటా ఉంటే పురోగతి తోడ్పడే అవకాశాలు ఎంచక్కా కూలిపోతామండి. పేదరికంలో ఇక 5వది ఉందండి, పగటి కలల్లో. కొంతమంది ఉంటారండి, అకస్మాత్తుగా ఏదో ఒక రోజు జీవితం మారిపోతుందని కలలుగంటూ ఊహించని అద్భుతం జరిగి కష్టాలు తొలగిపోతాయన్న భ్రమంలో బతుకుతూ ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందని, ఒక్క అవకాశం సమస్యలను తొలగించిస్తుందని జాగు చేస్తూ వీలైనంత మేర సమయాన్ని వృధా చేస్తూ ఏ పని చేయకుండా ఎలాంటి శ్రమ లేకుండానే తక్కువ సమయంలో ధనవంతులైనట్లుగా ఊహించుకుంటూ రాత్రికి రాత్రే గొప్ప వ్యక్తులైనట్లుగా సిరి సంపదల్లో మునిగి తేలుతున్నట్టుగా పగటి కలలు కంటే దారిద్ర్య రేఖకు దరి చేరినట్లేనండి. పేదరికంలో ఇక చివరిగా నిందించడం, పోయేదేముంది అనుకోవడం. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా, ఫలితాలు అనుకూలంగా రాకపోయినా ఇతరులను నిందిస్తూ అతడి వల్లే జరిగింది, ఆమె సపోర్ట్ చేసి ఉంటే ఇలా కాకపోయి ఉండేది, పరిస్థితులు ఇలా ఉంది కనుకనే విఫలమయ్యాను, ఇలాంటి మాటలు అనుకుంటూ మంచి మార్కులు రాలేదంటే ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదనో, సిలబస్ పెద్దగా ఉందనో, తల్లిదండ్రులు సరిగా మద్దతు ఇవ్వలేదనో నిందిస్తూ, ప్రమోషన్ రాకపోతే మేనేజర్ వివక్ష చూపించాడనో, సహోద్యోగులు సహకరించలేదనో బుకాయిస్తూ, వ్యక్తిగత సంబంధాలు చెడిపోతే అతడు కానీ ఆమె కానీ మునుపటిలా లేరు అనో, వాళ్ళ వైఖరి భిన్నమని ఇతరుల మీద నింద వేసి ఆత్మవిమర్శ చేసుకోవడం,
తప్పులను అంగీకరించడం వంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా పేదరికంలోనే ఆరో మెట్టుని అలవోకగా చేరుకుంటారండి. ఇది ఈ 6 లక్షణాలు గనక మనం మానసికంగా ఆ అలవాట్లకు అలవాటు పడితే పేదరికానికి కూడా 6 మెట్లు ఉంటాయండి. ఈ 6 మెట్లు గనక మనం ఎక్కుకుంటూ పోతే పేదరికంలోనే మగ్గిపోతుంటాం. కాబట్టి ఈ లక్షణాలను ఎప్పుడు కూడా మనం త్యజించాలండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా విజయం వైపు పోవచ్చు, మనం ఉన్నత స్థాయికి పోవచ్చు, చేసేటువంటి పనిలో విజయం సాధించవచ్చు. కాబట్టి పేదరికానికి కూడా ఈ 6 మెట్లని మనం నిరోధించుకోవాలండి. కాబట్టి చేసుకున్నప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.